హలో ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. మనం నాట్ గురించి, నాట్ యొక్క టైప్స్ గురించి, స్టాటిక్ నాట్ అండ్ డైనమిక్ నాట్ అండ్ ఓవర్లోడింగ్ ప్యాట్ గురించి, పోర్ట్ అడ్రస్ ట్రాన్స్లేషన్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఇది ఎలా మనం కాన్ఫిగర్ చేస్తాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో నేను కాన్ఫిగర్ చేసుకున్నాను. ఇలా నేను సిస్కో ప్యాకెట్ ట్రేస్ యూజ్ చేసేసి నేను ఈ విధంగా సెటప్ అయితే చేసుకున్నాను. సో ఇట్లా రౌటర్స్, స్విచ్చెస్, సో ఈ విధంగా కొన్ని సర్వర్స్ అనేది కాన్ఫిగర్ చేసుకోను. సో ఈ కాన్ఫిగరేషన్లో మీకు తెలియకపోతే నేను లాస్ట్ వీడియో ఒకటి చేశాను స్టాటిక్ రౌటింగ్ మీద. సో ఒకసారి అది చూడండి, మీకు ఎలా కాన్ఫిగర్ చేయాలనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ అండ్ ఇప్పుడు మీకు సింపుల్ చూపిస్తాను. ఇక్కడ ఈ విధంగా నేను తీసుకున్నాను. సో ఇది ఒక మన ఇంటర్నల్ నెట్వర్క్, అంటే మన లోకల్ నెట్వర్క్ అనుకోండి. సో ఇక్కడ నుంచి వెళ్ళి నేను మన స్విచ్ నుంచి వెళ్ళి ఇక్కడ రౌటర్కి, ఈ పోర్ట్కి మనం ఈ ఐపీ డిఫాల్ట్ ఈ ఐపీ అయితే ఇచ్చాము. సో రౌటర్ టు రైట్ అంటే ఇది మనం ఇంటర్నెట్కి వెళ్ళిపోతుంది అనుకోండి. ఇది 100 సిరీస్. సో ఇక్కడ 150 సిరీస్ ఉంది. సో ఇది అంతా ఇంటర్నెట్లో పబ్లిక్ ఐపీస్ అండి. ఇవన్నీ పబ్లిక్ ఐపీస్. సో మనం ఎప్పుడైతే ఈ ప్రైవేట్ అడ్రస్ నుంచి వెళ్ళి పబ్లిక్ వెళ్తామో, సో అప్పుడు మనకి ఇక్కడ ఈ రౌటర్ మనకి నాట్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ నుంచి వర్క్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ నేను డిఫాల్ట్ రౌట్స్ అయితే యూజ్ చేశాను. సో ఈ రౌటర్ నుంచి వెళ్ళి ఈ రౌటర్కి, ఓకే, మనకి ఈ మన లోకల్ రౌటర్ అంటే ఈ రౌటర్ నుంచి వెళ్ళి ఈ రౌటర్కి అయితే నేను డిఫాల్ట్ రౌటర్ రాశాను. సో ఎప్పుడైనా సరే మనకి ప్రైవేట్ మన లోకల్ నెట్వర్క్ నుంచి వెళ్ళి ఐఎస్పీకి డిఫాల్ట్ రౌట్ ఉంటుంది. బట్ ఐఎస్పీ నుంచి మాత్రం మన రౌటర్కి డిఫాల్ట్ రౌట్ ఉండదు. సో వీ నీడ్ టు కాన్ఫిగర్. సో అయితే మనం కాన్ఫిగర్ చేయాలంటే మనం డైరెక్ట్గా డిఫాల్ట్ రౌట్ ఉండదు. సో వీ నీడ్ టు కాన్ఫిగర్. మనం కాన్ఫిగర్ చేయాలి అంటే మన స్టాటిక్గా డిఫాల్ట్ ఉంటుంది కాబట్టి మనం కాన్ఫిగర్ చేయాలి కాబట్టి. సో ఎప్పుడైనా సరే ఐఎస్పీ మన ప్రైవేట్ నెట్వర్క్ని ఐడెంటిఫై చేయదు అనమాట. బికాస్ ఇది ఓన్లీ పబ్లిక్ ఐపీనే మనకి ఐడెంటిఫికేషన్ చేస్తుంది. అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ 50 సిరీస్ అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ 50 సిరీస్ పబ్లిక్ ఐపీ అనేది యూజ్ చేశాను. సో ఈ సిరీస్ అనేది పబ్లిక్ ఐపీ చేశాను. సో అదేవిధంగా ఈ రౌటర్ని ఈ స్టాటిక్ రౌటింగ్ ద్వారా ఇలా 50 కనెక్ట్ అయ్యేలాగా నేను ఒక స్టాటిక్ రౌటింగ్ రాశాను. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రౌటర్ చూద్దాము. సో ఈ రౌటర్కి వెళ్ళేసిన తర్వాత సో నేను ఏదైతే కాన్ఫిగర్ చేశానో చూపిస్తాను. ఎనేబుల్ షో ఐపీ రౌట్. సో చూడండి, స్టాటిక్ రౌటింగ్ ఏముంది, టు వయా నెక్స్ట్ డిఫాల్ట్ రౌట్ వచ్చేసి దీనికి ఉంది. సో ఇది మనం మన లోకల్ రౌటర్ నుంచి వెళ్ళి ఐఎస్పీకి అనమాట. ఇది డిఫాల్ట్ ఉంటుంది. అదేవిధంగా దీనికి ఏ విధంగా ఉందో చూద్దాం. సో నేను ఈ విధంగా కాన్ఫిగర్ చేసుకున్నాను. ఎనేబుల్ షో ఐపీ రౌట్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ స్టాటిక్ రౌటింగ్ రాశాను. స్టాటిక్ రౌటింగ్ ఎక్కడి నుంచి వెళ్ళి మనకి వయా దీనికి పబ్లిక్ ఐపీ అంటే ఏముంది 50 సిరీస్ ఉందన్నమాట. సో నేను 50 సిరీస్ రాశాను. దీని నుంచి వెళ్ళి 50 సిరీస్కి నేను స్టాటిక్ రౌటింగ్ అయితే రాశాను. సో ఇక్కడ నేను పబ్లిక్ ఐపీ మనకి 50 అయితే కావచ్చు, లేకపోతే ఇంకేమైనా తీసుకోవచ్చు పబ్లిక్ ఐపీస్. నేను ఇక్కడ 50 సిరీస్ తీసుకున్నాను. అండ్ మనకి ఐపీస్ అనేది మనకి ఐఎస్పీ వాళ్ళు అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళు మనకి ఇవి ఇస్తారు. మనం ఏదైతే మనకి ఆ ఐపీస్ వస్తుంది పబ్లిక్ ఐపీస్, మన ఐపీస్ని యూజ్ చేసుకుంటాం. సో నేను ఇక్కడైతే 50 ఐపీ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను మనం నాట్లో మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టాటిక్ నాటింగ్ కదా. సో మనం స్టాటిక్ నాటింగ్ అనేది ఎలా కన్ఫిగర్ చేద్దాం అనేది చూద్దాం. సో ఒకసారి మనం చూసినట్లయితే మనం స్టాటిక్ నాటింగ్ సింటాక్స్ అనేది ఒకసారి చూడండి. సో ఈ సింటాక్స్ వచ్చేసి కాన్ఫిగర్ ఐపీ నాట్ ఇన్సైడ్ స్పేస్ సోర్స్ స్టాటిక్. సో ఇక్కడ మనం ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనమాట, ఏదైతే మన 192 ఉంది కదా. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్కి పబ్లిక్ ఐపీ అడ్రస్ మనం ఆల్రెడీ 50 సిరీస్ అనేది తీసుకున్నాం కదా. సో ఇక్కడ నేను 50 సిరీస్లో 50.1.1.1కి నాటింగ్ చేస్తున్నాం అన్నమాట. స్టార్టింగ్ అంటే ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. స్టార్టింగ్ నాట్ అంటే 1 to 1 ఉంటుంది. ఓకే, 1 to 1 ఉంది కాబట్టి మనం ఒక ప్రైవేట్ ఐపీకి ఒక పబ్లిక్ ఐపీకి ఇలా నాటింగ్ చేసుకుంటున్నాం. అలా నేను ఇప్పుడు 3 తీసుకున్నాను. అంటే ఇక్కడ సింటాక్స్ వచ్చేసి ఇలా ఉంది. సో ఇలా కాన్ఫిగర్ చేశాను. అండ్ ఇక్కడ మెయిన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మనకి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అనేది మనకి ఏదైతే లోకల్ ఇన్సైడ్ అండ్
లోకల్ అవుట్ సైడ్ ఇలా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో ఈ ఇంటర్ఫేస్ అనేది మనం కంపల్సరీ ఏదైతే కంపల్సరీ ఇవ్వాలి. ఇది ఇవ్వకపోతే మాత్రం మనకి కాన్ఫిగరేషన్ అనేది అవ్వదు అండ్ ఈ కమ్యూనికేషన్ అనేది జరగదు. సో ఇక్కడ చూడండి ఇంటర్ఫేస్ ఫేసింగ్ టువార్డ్స్ ల్యాన్ అనమాట. ఇది మనకి ఐపీ నాట్లో ఇన్సైడ్ వస్తుంది. సో ఈ ఇంటర్ఫేస్ వచ్చేసి మనకి ఇన్సైడ్ వస్తుంది. ఇది ఐఎస్పి సైడ్, అంటే ఏదైతే మనకి ప్రైవేట్ ఐపీ నుంచి పబ్లిక్ ఐపీకి వెళ్ళిపోతుందో అది మనకి అవుట్ సైడ్ అవుతుంది కదా. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఇంటర్ఫేస్ సీరియల్ పోర్ట్ ఇది 00 జస్ట్, అంటే ఇక్కడ చూడండి ఇది మనకి అవుట్ సైడ్ అవుతుంది. ఇది సీరియల్ పోర్ట్ నుంచి ఇటు అవుట్ సైడ్ అవుతుంది, ఇది మనకి ఇన్సైడ్ అవుతుంది. సో ఇది మనం పోర్ట్స్ అయితే మనం మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో మనం ఇప్పుడు స్టార్టింగ్ నెట్ని కాన్ఫిగర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి చెక్ చేద్దాం. ఈ సర్వర్ నుంచి వెళ్ళి మనం పబ్లిక్ ఐపీకి అదే ఇదో ఇప్పుడు నా ల్యాప్టాప్ పీసీ తీసుకున్నాను, డెస్క్టాప్ ఐపీ కాన్ఫిగ్. సో నాది లోకల్ ఐపీ ఉంది 192.168.1.4 అని ఉంది. సో నేను చేస్తున్నాను 150. ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఒక ఐపీ తీసుకుంటే ఉంది 150.1.1.3 ఏమవుతుంది, పింగ్ అవ్వట్లేదు. సో మనం ఇప్పుడు స్టార్టింగ్ రోడ్ అయితే చేద్దాం. మనకి ఇంటర్నల్గా అయితే పింగ్ అవుతుంది. ఇంటర్నల్ ఇప్పుడు 192.168.1.3 తీసుకోండి. సో ఇంటర్నల్గా ఓకే. సో మనం ఎప్పుడైతే అవుట్ సైడ్ పబ్లిక్కి వెళ్ళాలనుకోండి మనం ఇప్పుడు ఈ నాటింగ్ అనేది మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఈ రౌటర్లో స్టాటిక్ నాటింగ్ అనేది రాస్తాను. సో ఫస్ట్ కాన్ఫిగర్ విలేజ్. సో ఫస్ట్ మనం ఏదైతే ఇక్కడ డిస్కస్ చేసామో సింటాక్స్ ఉంది కదా, ఐపీ నాట్ ఇన్సైడ్ సోర్స్ స్టాటిక్ అని. సో ఇక్కడ ఐపీ నాట్ ఇన్సైడ్ సోర్స్ స్టాటిక్ ఏదైతే మన పబ్లిక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ 192 తీసుకున్నాను, 192.168.1.1. సో ఈ 1కి నేను ఏది మ్యాప్ చేస్తాను, పబ్లిక్ ఐపీ 50.1.1.1. సో చేశాను. అదేవిధంగా నేను అన్నిటికీ ఇప్పుడు 1 2 3 కూడా చేస్తాను. ఓకే, ఇది 1 to 1 మ్యాపింగ్ కాబట్టి నేను ఇలా ఏదైనా ఓకే మీకు ఇలా అర్థం అవడానికి తీసుకున్నాను. సో ఇప్పుడు 3కి తీసుకున్నాను. సో నేను ఇలా ఇప్పుడు ఈ 3A తీసుకున్నాను. ఈ 4th ఐపీ అనేది నేను కాన్ఫిగర్ చేయలేదు, నేను చెకింగ్ పర్పస్ కోసం నేను ఇలాగ ఉంచాను. సో ఈ 3A అయితే కాన్ఫిగర్ చేశాను స్టాటిక్ నాటింగ్ ద్వారా. అలాగే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మనం ఏదైతే ఇన్సైడ్ లోకల్ ఇన్సైడ్ గ్లోబల్ ఇవైతే మనం మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఇంటర్ఫేస్ కనెక్ట్ అవ్వాలి. సో ఇది ఇంటర్ఫేస్ ఇటు సైడ్ అంటే మనకి ఇన్సైడ్. సో అప్పుడు మనం ఇంటర్ఫేస్ పోర్ట్ 0/0 అంటే ఈ పోర్ట్ వచ్చేసి నాకు 0/0 ఉంది. సో నేను పోర్ట్ కనెక్ట్ అవుతాను. సో ఇది ఈ పోర్ట్ని ఐపీ ఇన్సైడ్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో ఇది ఇన్సైడ్. సో అండ్ నెక్స్ట్ ఎగ్జిట్ నేను ఈ పోర్ట్ కనెక్ట్ అవుతాను. ఇప్పుడు సీరియల్ పోర్ట్ ఉంది, ఈ పోర్ట్ కనెక్ట్ అవుతాను. ఇంటర్ఫేస్ సీరియల్ పోర్ట్ 0/0. సో ఇది నాకు ఈ పోర్ట్ నెంబర్ అన్నమాట నేను కనెక్ట్ అయింది. సో దీనికి ఇదేంటి టువార్డ్స్ ఐఎస్పి సైడ్ అంటే మనకి అవుట్ సైడ్ వస్తుంది. సో ఐపీ నాట్ అవుట్ సైడ్. సో అవుట్ సైడ్ ఇచ్చాను. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం కమ్యూనికేషన్ జరుగుతుందా లేదా అనేది. ఓకేనా, ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నేను ఒక ప్యాకెట్ని ఈ సర్వర్ నుంచి వెళ్ళి ఈ సర్వర్కి పంపిస్తున్నాను. సో సక్సెస్ఫుల్. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి నేను వెబ్ బ్రౌజర్ కనెక్ట్ అవుతాను. సో 3కి పంపించాను. ఇక్కడ నుంచి 150 సిరీస్కి 150.1.1.2. సో చూడండి ఇక్కడ ఈ వెబ్ సర్వర్కి కనెక్ట్ అయిపోయింది. అదేవిధంగా నేను ఇక్కడ నుంచి వెళ్ళి 3 సర్వర్ నుంచి పింగ్ చేస్తాను. సో ఇక్కడ నుంచి పింగ్ చేస్తాను. కమాండ్ ప్రాంప్ట్ ఐపీ ఫస్ట్ ఐపీ చెక్ చేస్తున్నా 3. సో ఇక్కడ నుంచి నేను పింగ్ 150.1.1.3. సో పింగ్ అవుతుంది. సో ఓకే, అదేవిధంగా ఇప్పుడు నేను ఈ 3కి ఇంకా స్టాటిక్ రౌటింగ్ అయితే రాశాను. సో ఈ ల్యాప్టాప్ అంటే ఈ ఐపీ ఈ 4 అనే ఐపీకి నేనేం రాయలేదు. సో ఇక్కడ ఆల్రెడీ ఓకే ఇది ఇంటర్నల్ చెక్ చేసింది.
సో ఇందాక మనకి ఇది పింగ్ అవ్వలేదు కదా, సో ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు పింగ్ అవ్వలేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ 3 వాటికి స్టాటిక్ రౌటింగ్ రాసాం, దీనికి స్టాటిక్ రౌటింగ్ అయితే రాయలేదు, సో ఇది పింగ్ అవ్వలేదు. అండ్ మనం ఒకసారి ఈ సో మనకి ఒకసారి మనం ఏ అయితే ట్రాఫిక్ అనేది ఏ విధంగా వెళ్ళింది అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా, వెరిఫికేషన్ కోసం వీ కెన్ యూజ్ దిస్ కమాండ్. ఓకే ఓకే, దిస్ కమాండ్ షో ఐపీ నాట్ ట్రాన్స్లేషన్ ఇది కొట్టి మనకు చూపిస్తుంది. చూడండి, ఇక్కడ నేను పింక్ కమాండ్స్ యూజ్ చేశాను. పింక్ కమాండ్ ఈ 3 నుంచి వెళ్ళి పింక్ కమాండ్ యూజ్ చేశాను. మనకి టీఎస్పి 80 పోర్ట్కి ఇక్కడ నుంచి వెళ్ళి 192 ఈ సెకండ్ సర్వర్ నుంచి నేను వెబ్ సర్వర్ కనెక్ట్ అయ్యాను కదా, సో వెబ్ సర్వర్ 80 అనే పోర్ట్ ద్వారా మనకి 2 ఐపీ కనెక్ట్ అయింది. సో ఇక్కడ చూడండి, మనకి ఈజీగా అర్థమవుతుంది. మన లోకల్ ఐపీ ఏముంది, మనకి ఇప్పుడు ఈ 2 ఉంది, 192.168.1.2. ఈ 2 అనేది ఓకే. ఇన్సైడ్ గ్లోబల్ ఏమొస్తుంది, మనకి ఆల్రెడీ 50 సిరీస్ ఇచ్చాము. సో ఇన్సైడ్ గ్లోబల్లో మనం స్టాటిక్ అవుట్ దేనికి మ్యాప్ చేసాం, 2 అనే ఐపీకి మ్యాప్ చేసాం. సో ఈ 2 అనే ఐపీకి ఇది మ్యాప్ అవుతుంది. ఈ 2 అనే ఐపీ ద్వారా మనకి బయట సైడ్ కనెక్ట్ అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది మన ఇన్సైడ్ లోకల్ ఐపీ. సో ఇక్కడ నుంచి వెళ్ళి అంటే ఇన్సైడ్ లోకల్ ఐపీ ఈ 2 అనేది ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రౌటర్ ఏం చేస్తుంది, ట్రాన్స్లేషన్ చేస్తుంది. ఈ ప్రైవేట్ ఐపీని పబ్లిక్ ఐపీగా ట్రాన్స్లేషన్ చేస్తుంది 50 సిరీస్లోకి. 50 సిరీస్ మనం దేని మ్యాప్ చేసాం, 2 అనే ఐపీకి మ్యాప్ చేసాం. సో ఈ 2 అనే మ్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ఐపీ ద్వారా అంటే ఈ ఐపీ మనకి తర్వాత సోర్స్ అవుతుంది. ఈ సోర్స్ ఐపీ నుంచి డెస్టినేషన్ దేనికి వెళ్ళిపోతుంది, మనం ఏ బ్రౌజర్ కనెక్ట్ అయ్యాం, ఇక్కడ 150 సిరీస్లో 2 అనే ఐపీకి ఈ వెబ్ బ్రౌజర్ కనెక్ట్ అయ్యాం. సో ఇక్కడ 80 పోర్ట్ ద్వారా మనకు ఓపెన్ అయింది. సో మళ్ళీ మనకి రివర్స్లో అంటే రిప్లై కూడా మనకి ఈ వెబ్ బ్రౌజర్ నుంచి వెళ్ళి త్రూ అంటే ఫస్ట్ ఈ 50 సిరీస్ కనెక్ట్ అవుతుంది. ఈ 50 సిరీస్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఈ పోర్ట్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఈ లోకల్ ఐపీకి కన్వర్ట్ అవుతుంది. ఈ ట్రాన్స్లేషన్ అయిపోయిన తర్వాత ఈ లోకల్ ఐపీకి ట్రాన్స్లేషన్ అయ్యి ఈ విధంగా కమ్యూనికేషన్ అనేది మనకు జరుగుతుంది అనమాట. సో మళ్ళీ ఈ క్లియర్ అయిపోతూ ఉంటాయి, మనకి క్లియర్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి స్టాటిక్ రౌటింగ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనకు 4th దానికి చేయలేదు కదా, సో ఇప్పుడు దాన్ని కూడా మనం ఒకసారి చేద్దాం. కాన్ఫిగర్ టెర్మినల్ అండ్ సో నేను 4 దాన్ని కూడా ఇస్తున్నాను. 4 కూడా ఇచ్చాను. సో ఇప్పుడు చెక్ చేద్దాం. 4 కనెక్ట్ ఇంకా అవ్వలేదు కదా ఇందాక, చూద్దాం. సో ఇట్స్ పింగింగ్, ఓకేనా. అండ్ మనం బ్రౌజర్ కూడా చెక్ చేద్దాం. 50.1.1.3. సో ఈ సర్వర్ కనెక్ట్ అయింది. సో మనకి ఈ విధంగా కమ్యూనికేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఈ విధంగా మనం స్టాటిక్ రౌటింగ్ అయితే రాసాము. బట్ ఇప్పుడు మనకి మన ఆర్గనైజేషన్లో ఎన్విరాన్మెంట్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ ఓన్లీ అంటే ఒక 100s 150,000 ఆఫ్ ఐపీస్ ఉంటాయి అన్నమాట మనకు, ప్రైవేట్ ఐపీస్. సో ఈ 1000 ఐపీస్ని ప్రతి ఒక్కటి కూడా మనం మాన్యువల్గా ఇవి చేయాలంటే, మాన్యువల్గా మనం రౌట్ చేయాలంటే కొంచెం కష్టం. సో దానికంటే మనకి మన డైనమిక్గా రౌటింగ్ రాస్తే అంటే మనకి ఏవైతే పబ్లిక్ ఐపీస్ ఉన్నాయో, ఎందులో ఎన్నైతే మనకి అవైలబుల్ ఉన్నాయో, సో ఫర్ ఎగ్జాంపుల్ 100 కావచ్చు, 200 కావచ్చు, మనం 500 అని తీసుకోవచ్చు. అంటే మన దగ్గర ఒకవేళ అన్ని ఐపీస్ ఉన్నాయనుకోండి, మనం దానికి డైనమిక్ రాస్తే సరిపోతుంది. సో మన డైనమిక్ రౌటింగ్ అనేది కూడా ఎలా చూద్దాం ఇప్పుడు, ఓకేనా. సో ఇప్పుడు మనం డైనమిక్ చూద్దాం. సో ఇప్పుడు డైనమిక్లో మనకు సింటాక్స్ ఇలా ఉంటుంది, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, యాక్సెస్ లిస్ట్. సో మనం ఒక యాక్సెస్ లిస్ట్ అనేది ఒక లిస్ట్ తీసుకొని, అంటే ఒక నెంబర్ తీసుకొని, పర్మిట్ తీసుకొని, నెట్వర్క్ ఐడి అండ్ వాటి యొక్క సెగ్మెంట్ మాస్క్ ఇవి వచ్చేసి, సో తర్వాత మనం ఐపీ నాట్ పూల్. సో ఏదైతే పూల్, ఒక పూల్ నేమ్ ఇచ్చేద్దాం. తర్వాత స్టార్టింగ్ పబ్లిక్ ఐపీ అనమాట. ఏదైతే మనం డైనమిక్గా రాస్తున్నాం కాబట్టి మన దగ్గర కొన్ని ఐపీస్ ఉన్నాయి అనుకోండి. ఏదైతే ఇప్పుడు ఈ 50 సిరీస్లో ఒక 100 ఐపీస్ లేకపోతే /24 అంటే ఒక 255 ఐపీస్ ఉన్నాయి కదా. సో ఈ 254 ఐపీస్, ఈ ఐపీస్ని నేను డైనమిక్గా ఇవ్వాలనుకుంటే స్టార్టింగ్ ఐపీ ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడి వరకు మనకి ఏదైతే ఐఎస్పీ ప్రొవైడర్స్ ఇచ్చే ఐపీస్ ఏమి ఉంటాయి, మనం తీసుకున్న ఐపీస్ ఉంటాయో, సో స్టార్టింగ్ ఐపీ నుంచి ఎండింగ్ ఐపీ వరకు మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం డైనమిక్గా. సో అప్పుడు డైనమిక్గా తీసుకుంటే మనకు ఒక పూల్ నేమ్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఐపీ నాట్ ఇన్సైడ్ సోర్స్
లిస్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ ఇక్కడ ఇస్తాము. అలాగే పూల్ వచ్చేసి పూల్ నేమ్ ఎక్కడ ఏదైతే ఇచ్చామో ఆ నేమ్ ఇస్తాం అనమాట. సో ఆ నేమ్ ఇచ్చిన తర్వాత మనకి కాన్ఫిగరేషన్ అయితే అయిపోతుంది, డైనమిక్గా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. చూడండి ఇక్కడ నేను యాక్సెస్ లిస్ట్ 55 పర్మనెంట్ ఇది ఇలా ఇచ్చేసాను నెట్ మాస్క్. అండ్ ఐపీ నాట్ పూల్ సిసిఎన్ఏ అని నేమ్ ఇచ్చాను. స్టార్టింగ్ ఐపీ వచ్చేసి 50.1.1.1 ఇచ్చించి 50.1.1.200 అంటే 200 పబ్లిక్ ఐపీస్ అనేది నేను ఇచ్చాను ఇక్కడ. సో నేను సబ్నెట్ మాస్క్ నెట్ మాస్క్ ఇక్కడ ఇచ్చాను. అండ్ నాట్ ఐపీ నాట్ ఇన్సైడ్ సోర్స్ లిస్ట్, ఈ లిస్ట్ వచ్చి ఏదైతే నెంబర్ ఇక్కడ ఇచ్చామో అండ్ ఏదైతే పూల్ అన్నది ఇక్కడ ఇచ్చామో అది నేను ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఇది మన కాన్ఫిగరేషన్ సెటప్స్ అనమాట. అలాగే సేమ్ అంటే మనం ఎప్పుడు కాన్ఫిగర్ చేసినా సరే మనకి ఇదైతే మనకి ఇవ్వాల్సి వస్తుంది. ఇంటర్ఫేస్ ఫేసింగ్ టువర్డ్స్ ల్యాన్ అయితే మనకి ఆ పోర్ట్ కనెక్ట్ అయ్యి ఐపీ నాట్ ఇన్సైడ్ అని పెట్టాలి. సో అలాగే టువర్డ్ ఐఎస్పీ సైడ్ అయితే ఆ పోర్ట్ వచ్చేసి ఆ రౌటర్ యొక్క పోర్ట్ వచ్చేసి ఆ పోర్ట్ తీసుకుని అంటే ఇంటర్ఫేస్ కనెక్ట్ అయ్యి అది మనం అవుట్ సైడ్గా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఈ కాన్ఫిగరేషన్ ఇచ్చిన తర్వాత చూద్దాం. సో ఇచ్చే ముందు ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ మనం ఆల్రెడీ ఇక్కడ నేను కాన్ఫిగర్ చేశాను. ఫస్ట్ ఇవన్నీ తీసేస్తాను. ఆల్రెడీ నేను ఇందాక మనం స్టాటిక్ రౌటింగ్ కాన్ఫిగర్ చేసాం కదా, స్టార్టింగ్ నోట్ ఇప్పుడు ఆ రౌటింగ్ అనేది మనం తీసేద్దాం. సో తీసారంటే లాస్ట్ తీస్తున్నాను, నో అని పెట్టేసి రౌటింగ్ ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది. దాని ముందు ఆ కమాండ్ ముందు నో అని పెట్టేసాను. ఇందులో మనం రాసిన స్టాటిక్ రౌటింగ్ అంటే 1 to 1 రాసిన రౌటింగ్ అనేది ఇప్పుడు డిజేబుల్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే అది డిజేబుల్ చేసాను. ఒకసారి చెక్ చేద్దాం. సో ఇట్ ఇస్ ఫెయిల్డ్. ఓకే, ఇది డిజేబుల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం అనేది డైనమిక్ రౌటింగ్ అనేది రాద్దాం. సో డైనమిక్ రౌటింగ్ రాయాలంటే మనం ఫస్ట్ యాక్సెస్ లిస్ట్ తీసుకుందాం. ఒకటి యాక్సెస్ లిస్ట్ ఒక నెంబర్ అయితే ఇస్తున్నాను, ఒక 55 నెంబర్ ఇస్తున్నాను. సో నెట్ సో మనమైతే ఫస్ట్ అయితే అక్కడ అనుకున్నాం, ఒకసారి చూడండి. అంటే నెట్వర్క్ ఐడి మనకి అయితే మన లోకల్ నెట్వర్క్ ఉంటుందో అది ఇవ్వాలి. సో 192.168.1.0 నుంచి నెట్ మాస్క్ 0.0.0.255 ఇస్తున్నాను. అలాగే నెక్స్ట్ మనకి ఇంకేముంది, నెక్స్ట్ సింటాక్స్ ఒకసారి చూడండి, ఐపీ నాట్ పూల్. సో ఇక్కడ మనం పూల్ నేమ్ ఇవ్వాలి. ఐపీ నాట్ పూల్ నేమ్ వచ్చేసి సిసిఎన్ఏ అని ఇస్తున్నాను నేను. సిసిఎన్ వచ్చేసి మనకి పబ్లిక్ ఐపీ ఏదైతే స్టార్టింగ్ 10.1.1.1 నుంచి 50.1.1.200 వరకు నేను ఇస్తున్నాను పబ్లిక్ ఐపీస్. సో ఇప్పుడు మనం నెట్ మాస్క్ ఇచ్చేసి మనం ఏదైతే 255.255.255.0 అనేది మనం సబ్మిట్ ఇస్తున్నాం. సో ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత ఫైనల్ కమాండ్ ఏంటి మనకి ఐపీ నాట్ ఇన్సైడ్ సోర్స్ మనకి సోర్స్ లిస్ట్. ఇన్సైడ్ సోర్స్ లిస్ట్ ఏముంది మనకి ఇప్పుడు ఈ లిస్ట్ అయితే ఏముంది మనకి ఈ యాక్సెస్ లిస్ట్ అని ఇచ్చాం కదా. సో అది అవుతుంది యాక్సెస్ లిస్ట్. అండ్ పూల్ నేమ్ వచ్చేసి సిసిఎన్ఏ అని ఇచ్చాం కదా. సో ఆ పూల్ నేమ్ అనేది ఇచ్చాం. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి 192.168 అంటే ఈ సిరీస్ ఏదైనా సరే అంటే ఈ ఐపీస్ మనకి ఉన్న ఐపీస్ మనకి ఇంటర్నెట్ కనెక్ట్ అయినప్పుడు ఈ ఏదైతే పబ్లిక్ ఐపీస్ ఉన్నాయి కదా 1 నుంచి 200 మధ్యలో ఉన్నాయి కదా, ఈ ఐపీస్ ద్వారా డైనమిక్గా అవి చూజ్ చేసుకొని ఆటోమేటిక్గా పబ్లిక్ ఐపీ మన ఇంటర్నెట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒకసారి ఇది క్లియర్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ప్యాకెట్ పేస్ పంపించాను, సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ప్యాకెట్ పంపిస్తాను, సక్సెస్ఫుల్ కనెక్టెడ్. అండ్ ఇక్కడ నుంచి నేను పింగ్ చేస్తున్నాను 150. సో పింగింగ్ అదేవిధంగా బ్రౌజ్ కూడా చేస్తాను 150.1.1.2. సో సక్సెస్ఫుల్లీ బ్రౌజింగ్. అండ్ సో ఇప్పుడు ఇది కూడా అవుతుంది 150.1.1.1కి ఇస్తున్నాను. సో కనెక్ట్ అనమాట. సో ఈ విధంగా కనెక్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఒకసారి ఈ ట్రాఫిక్ అనేది ఎలా వెళ్ళిందో ఒకసారి చూద్దాం.
మనకి కమాండ్ ఉంది కదా వెరిఫికేషన్కి, యూ కెన్ యూజ్ షో ఐపీ నాట్ ట్రాన్స్లేషన్. సో ఇప్పుడు చూడండి, మనకి నేను ఒక ర్యాండమ్గా ఇచ్చాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 1 అనేది ఇంతకుముందు మన స్టార్టింగ్ రాసినప్పుడు 1 to 1 ఉండేది. ఓకే, సో ఇప్పుడు నువ్వు 4 తీసుకుంటే 4కి ఆటోమేటిక్గా అదే కనెక్ట్ అయిపోయింది. సో 1 నుంచి వెళ్ళి అలా డైనమిక్ అయితే తీసుకుంది. ఇప్పుడు మనం స్టాటిక్ అంటే మనం స్టాటిక్ రాయలేదు, డైనమిక్గా రాసాం అంటే అది ఈవెన్ సీక్వెన్స్గా తీసుకుంది. ఒకవేళ ఇది ఆల్రెడీ ఒక దానికి కనెక్ట్ అయి ఉన్న తర్వాత ఇంకొకటి ఇంకో దాని నుంచి కనెక్ట్ అవుతుంది. సో ఎనీవే మనకి 200 ఐపీస్ నుంచి వెళ్ళి ఈ విధంగా 104 ఉంది కదా, సో 50 సిరీస్లో ఇది 4 తీసుకుంది. సో ఈ విధంగా మనకి పబ్లిక్ ఐపీకి కనెక్ట్ అవుతుంది అనమాట డైనమిక్ ద్వారా. ఓకేనా, ఓకేనా. మనకి డైనమిక్ అంటే మెయిన్ యూజ్ ఏంటంటే మన స్టాటిక్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ఎవ్రీ ప్రైవేట్ ఐపీకి మనం ఈ రౌట్ అనేది రాయాలి, ఈ సో నాటింగ్ అనేది రాయాలి. సో ఇప్పుడు ఇక్కడైతే ఏంటంటే డైనమిక్ అంటే మనకున్న ఐపీస్ని ఏదైతే ఉన్నాయో 150 కావచ్చు, 200 కావచ్చు, ఈవెన్ 2 ఐపీస్ అయినా కావచ్చు, మనకి పబ్లిక్ ఐపీస్ 2 ఉన్నా సరే, సో ఆ 2 ఐపీని యూజ్ చేసేసి మనం అయితే డైనమిక్గా మనం ఈ రూట్ అనేది నాట్ అనేది రాస్తాం. అప్పుడు ఒకవేళ ఈ 2 ఐపీస్ అనేది కనెక్ట్ అయిపోయిన తర్వాత ఈ 2 ఐపీస్ అనేది ప్యాకెట్ డ్రాప్ అయిపోతుంది. ఒకవేళ ఇది డ్రాప్ అయిపోయిన ఇది వీళ్ళు వర్క్ అయిపోయిన తర్వాత ఒకవేళ వీళ్ళు డ్రాప్ అయిపోయిన తర్వాత ఒకవేళ వీళ్ళు ట్రై చేస్తే ఇది కనెక్ట్ అవుతుంది. అంటే ఈవెన్ ఎప్పుడైనా సరే ఒక 2 మనకి 2 పబ్లిక్ ఐపీస్ ఉంటే సో ఒక 2 సిస్టమ్స్ వరకే కనెక్ట్ అవుతారు, మిగతా వాళ్ళు కనెక్ట్ అవ్వలేరు అనమాట. సో అలా. అండ్ మన నెక్స్ట్ ఫేవరెట్ ప్యాట్ అంటే డైనమిక్ ఓవర్లోడింగ్ అనమాట. సో నథింగ్ బట్ ప్యాట్ అనమాట, పోర్ట్ అడ్రస్ ట్రాన్స్లేషన్. సో ఇప్పుడు ఆ కన్ఫిగరేషన్ అనేది చూద్దాం. సో ఇప్పుడు మనకి ప్యాట్ అనేది చూద్దాం. సో ఇక్కడ సేమ్ సింటాక్స్ సిమిలర్ ఉంటుంది దానికి దీనికి. ఇది మన డైనమిక్ దీనికి సేమ్ యాక్సెస్ లిస్ట్ అదే ఇస్తాము, ఇది సేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఐపీ పూల్ ఇస్తాం, బట్ ఇక్కడ స్టార్టింగ్ ఐపీ అండ్ ఎండింగ్ ఐపీ ఈ రెండు సేమ్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఒకటే ఐపీ ఇస్తాం. మనం ఈ ప్యాటర్న్ కాన్సెప్ట్లో ఒకే ఐపీ ద్వారా మనకి నెంబర్ ఆఫ్ ఎన్ని 100 కానీ 200 1000 ఆఫ్ ఎన్ని మనకు ప్రైవేట్ ఐపీస్ ఉన్నా సరే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎన్ని ప్రైవేట్ ఐపీస్ ఉన్నా సరే మనం ఒకటే ఐపీ ద్వారా మనం ఇంటర్నెట్లోకి వెళ్తాం అనమాట. సో ఇది మన మన ఇంటి దగ్గర నెట్వర్క్లో కానీ ఇవన్నీ కూడా ఇచ్చేస్తాం. ఓకేనా, సరే సింటాక్స్ చూద్దాం. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ ఐపీ వచ్చేసి ఎండింగ్ ఐపీ వచ్చేసి సేమ్ ఉంటుందట. మనం ఇందాక ఏం చేసాం, డైనమిక్లో ఒక పూల్ ఇచ్చాం, అంటే ఒక మనం 1 నుంచి 200 వరకు ఇచ్చాం కదా, 1 నుంచి 200 వరకు ఇచ్చాం కదా. ఇక్కడ మాత్రం 1 నుంచి 1 ఒకటే ఉంటుంది అనమాట, ఇది సేమే ఉంటుంది. సో ఇప్పుడు ఒకే ఐపీ ద్వారా నేను ఈ ప్యాటర్న్కి నాట్ చేస్తున్నాను నేను. ఓకే, మనకి కమాండ్ వచ్చేసి ఇది చేసిన తర్వాత ఐపీ నాట్ ఇన్సర్ట్ సోర్స్ లిస్ట్, ఇక్కడ ఏసీఎల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో అది పూల్ నేమ్ ఇక్కడ ఏదైతే ఇచ్చామో అదే ఉంటుంది అనమాట. సో ఇది ఇచ్చేసిన తర్వాత మనం కనెక్షన్ ఇద్దాం. సో ఇక్కడ నేను ఇలా విధంగా తీసుకుంటున్నాను, యాక్సెస్ లిస్ట్ 55 పర్మిట్ ఇలా ఈ ఐపీస్ తీసుకున్నాను. ఈ సిరీస్ అంతా వచ్చేసి ఓన్లీ 1 అండ్ 50.1.1 అనే ఐపీ ద్వారానే మనకి పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఐపీ నాట్ ఇన్సర్ట్ సోర్స్ లిస్ట్ 55 పూల్ నేమ్ సిసిఎన్ఏ ఓవర్లోడ్. ఇక్కడ మెయిన్ ఈ ఒకటి యాడ్ అవుతుంది. మనకి ఇందాక ఓన్లీ ఇక్కడ వరకు ఉంటుంది డైనమిక్లో. సో ఇక్కడ ఏంటంటే ఈ ఓవర్లోడ్ అనే కాన్సెప్ట్, ఐ మీన్ ఈ డైనమిక్ ఓవర్లోడింగ్ కూడా అంటారు దీన్ని. సో ఈ ప్యాటర్న్ అనేది కూడా, సో ఇక్కడ మనం ప్యాటర్న్ కూడా పిలుస్తాం, పోర్ట్ యాక్సెస్ అడ్రస్ ట్రాన్స్లేషన్ కూడా అంటాం, ఓవర్లోడ్ అంటాం, అండ్ డైనమిక్ ఓవర్లోడింగ్ అని కూడా దీన్ని పిలుస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ సేమ్ ఇంటర్ఫేస్ టువార్డ్స్ ఇది కూడా మనం ఇవ్వాలి. ఐపీ నాట్ ఇన్సైడ్, ఐపీ నాట్ అవుట్ సైడ్, ఏది మనకి రౌటర్ నుంచి ఇన్సైడ్ ఏది ఉందో అవుట్ సైడ్ ఉందో అది మనం ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు మనకి కన్ఫిగరేషన్ చేద్దాం ప్యాటర్న్ అనేది. సో దిస్, సో ఆల్రెడీ ఈ కాన్ఫిగర్ అయితే చేసాం, కాన్ఫిగర్ టెర్మినల్. సో మనం కాన్ఫిగర్ చేసిన ఒకసారి తీసేద్దాం. తీసిన కింద ఆల్రెడీ సేమ్ ఉన్నాయి కదా మనకి. సో ఇప్పుడు మనం ఏదైతే మారుస్తామో ఐపీ నాట్ పూల్ అనేది మారుద్దాం. ఎస్, ఇక్కడ మనం ఐపీ నాట్ పూల్ మారుద్దాం. సో ఇక్కడ మనకి టెర్మినల్
ఐపీ నాట్ పూల్ చూడండి మన సింటాక్స్లో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఒకటే ఐపీ అంటే ఈ పబ్లిక్ ఐపీ ఒకటే ఐపీని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఐపీ నాట్. సో మనం ఒకసారి చూడండి, ఒకటే ఐపీ మనకి ఏదైతే ఇది ఉందో, సో ఒకటే ఐపీ అనేది నేను ఇచ్చేసాను. ఫస్ట్ది సేమ్ ఉంది. సో మనం ఆల్రెడీ డైనమిక్ కాన్ఫిగర్ చేసాం కదా, ఇప్పుడు నేను దాన్ని ప్యాడ్కి కన్వర్ట్ చేస్తున్నాను, అది చేంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐపీ నాట్ ఇన్సైడ్ సోర్స్ లిస్ట్ నెంబర్ ఎంత 55 అండ్ ఒకసారి చూడండి సోర్స్ పూల్ ఏముంది మనకి CCNA ఓవర్లోడ్ అనేది దీంట్లో ఇస్తాం అనమాట. ఓకేనా, పూల్ వచ్చేసి CCNA అండ్ ఇక్కడ ఓవర్లోడ్. ఈ కమాండ్ ఇచ్చినప్పుడు మనకి ప్యాటర్న్ అనేది అంటే ఒకటే ఐపీ ద్వారా ఏమన్నా సరే ఓవర్లోడ్ అయిపోయి అంటే డిఫరెంట్గా పోర్ట్ అనేది ఆ పోర్ట్ అనేది డిఫరెంట్ పోర్ట్స్ అనేది క్రియేట్ అయ్యి మనకి పబ్లిక్ కమ్యూనికేషన్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంటర్ఫేస్ సీరియల్ పోర్ట్ 0/0/0 ఇది మనకి ఐపీ నాట్ అవుట్ సైడ్ అవుతుంది అండ్ ఎగ్జిట్ అండ్ ఇంటర్ఫేస్ 0/0 ఇది మనకి ఐపీ నాట్ అవుతుంది, ఇది ఇన్సైడ్ అవుతుంది. సో ఇట్ ఈజ్ ఇన్సైడ్. ఇది కన్ఫిగర్ చేసాం. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం, ట్రాఫిక్ ఒకసారి సెండ్ చేసి చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ప్యాడ్ అనేది ఒకటే ఐపీ నుంచి రాశాను. సారీ, ఇక్కడికి హెవీ చేసాను సక్సెస్ఫుల్. అండ్ అదేవిధంగా ఇక్కడ నుంచి వెళ్ళి బ్రౌజ్ చేస్తున్నాను 150.1.1.1. ఓకే, అదేవిధంగా 2 కూడా చేస్తాను. సో 2 కూడా వచ్చింది. ఇక్కడ నుంచి నేను పింగ్ చేస్తాను 153కి. సో పింగింగ్ విధంగా ప్యాకెట్ 4 నుంచి వెళ్ళి కూడా ఇక్కడ 2 పంపిస్తున్నాను. సో ఇట్ ఈస్ ఆల్సో సక్సెస్ఫుల్. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం మనకి ఈ రౌట్స్ అనేది ఎలా జరిగింది, కమ్యూనికేషన్ ఎలా ఉంది ఒకసారి చెక్ చేద్దాం. మన చెకింగ్ పర్పస్ కమాండ్ ఉంది కదా, షో ఐపీ నాట్ ట్రాన్స్లేషన్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇందాక మనకి ఏంటంటే 50 సిరీస్లో 2, 3, 4 ఇలా తీసుకుంది. సో ఇది ఇందాక పంపించినాయి. సో ఇప్పుడు మనం రీసెంట్గా చూడండి, నేను 192.168.1 అది 4 నుంచి వెళ్ళి నేను పింగ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏం తీసుకుంది, 1 ఐపీ తీసుకుంది. సో ఇక్కడ నేను ఇంకా 192 ఇక్కడ నుంచి బ్రౌజ్ చేశాను నేను 3కి. ఇక్కడ నుంచి నేను 150 సిరీస్లో 2కి 3కి నేను ఇక్కడ 2కి 1కి వెబ్ బ్రౌజ్ చేశాను. సో ఇక్కడ చూడండి 150లో 2కి ఐపీ వెబ్ బ్రౌజ్ చేసాం కదా 192 నుంచి వెళ్ళి. సో ఇక్కడ మనకి ఏం తీసుకుంది 150, మన ఓన్లీ 1 ఐపీఏ ఇక్కడ ఇచ్చాము, ఇది మన పబ్లిక్ ఐపీ. ఓకే, ఇక్కడ పోర్ట్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ మనకి ప్రైవేట్ ఐపీస్ మనకి ఈ 4 కాదు, మనకి 100, 1000 ఎన్ని ప్రైవేట్ ఐపీస్ ఉన్నా సరే మనం ఈ యొక్క పబ్లిక్ ఐపీ ద్వారా మనం అనేది కమ్యూనికేషన్ చేయొచ్చు అనమాట. సో మెయిన్ కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది, మనకి ఎప్పుడైతే 192 నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తుందో ఇక్కడ పోర్ట్ అనేది మారిపోతుంది. ఇక్కడ పోర్ట్ అనేది మనం ఫస్ట్ సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పోర్ట్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా ర్యాండమ్గా అది సెలెక్ట్ చేసుకుంటుంది. సో అలాగే మనకి ఈ పోర్ట్ ర్యాండమ్గా అంటే మన ఇంటర్నల్ లోకల్ నెట్వర్క్ ర్యాండమ్గా పోర్ట్ సెలెక్ట్ చేసుకొని, అదేవిధంగా దీనికి కూడా మనం ఎప్పుడైతే పబ్లిక్కి వెళ్ళిపోతుందో ఇక్కడ కూడా ర్యాండమ్గా మనకి ఒక పోర్ట్ అనేది అనేవి పబ్లిక్కి వెళ్ళిపోతుంది అంట పబ్లిక్ ఐపీ ద్వారా. సో ఇక్కడ మనం ఈ ప్యాటర్న్ కాన్సెప్ట్లో ఓన్లీ ఒకటే ఐపీ ద్వారా మనం ఒకటే ఐపీ ద్వారా మనం పబ్లిక్లో వెళ్ళిపోతున్నాం. మనకి ఇంటర్నల్గా ఎన్ని ఐపీస్ ఉన్నా సరే మనం ఈ విధంగా మనం కాన్ఫిగర్ చేసుకొని వెళ్ళిపోతాం. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ ద్వారా మనం స్టిల్ ఇంకా IPv4 అనేది కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. అండ్ మోస్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ఇదే యూజ్ చేస్తారు. అండ్ మన ఇంటి దగ్గర మన ఇంట్లో చూసిన నెట్వర్క్లో కూడా ఇదే చేస్తారు. ఇది బై డిఫాల్ట్ మనకి ఇస్తుంది మన హోమ్ నెట్వర్క్లో ఇప్పుడు యాక్టివ్ లాగా. కానీ మనం ఏదైనా కంపెనీ కానీ ఆర్గనైజేషన్లో కానీ వర్క్ చేస్తున్నప్పుడు మనం మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది ఈ కాన్ఫిగరేషన్స్ అనేది. ఓకేనా, అండ్ ఇక్కడ కూడా మనకి
మనకి పబ్లిక్ ఐపీస్ ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు, ఎప్పటికీ మనం ఇదే ఉంటుందని చెప్పలేం. ఇప్పుడు మనం ఒక బిఎస్ఎన్ఎల్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఎయిర్టెల్ వాళ్ళు ఇలా సంథింగ్ అని తీసుకుంటాం. సో వాళ్ళు పబ్లిక్ ఐపీస్ అయితే మారుతూ ఉండొచ్చు. మారినప్పుడల్లా మనం ఈ కాన్ఫిగరేషన్ అయితే చేసుకోలేము కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఈ పోర్ట్కి అనేది మనం మ్యాప్ చేస్తాం అనమాట. ఏదైతే ఈ పోర్ట్ ఉందో ఈ పోర్ట్ మన రౌటర్ యొక్క సీరియల్ పోర్ట్ ఉంది కదా 0/0/0. సో డైరెక్ట్గా ఈ పోర్ట్కి అనేది నేను మ్యాప్ చేస్తాను అనమాట, న్యాట్ చేస్తాను. ఇప్పుడు ఈ పోర్ట్కి న్యాట్ చేసినప్పుడు ఏమవుతుందంటే నేను ఆల్రెడీ ఈ పోర్ట్కి నేను 100.1.1 అనే పబ్లిక్ ఐపీ అనేది నేను అసైన్ చేశాను ఇప్పుడు. ఓకేనా, ఈ 50 సిరీస్ అనేది ఫస్ట్ నేను ఒక బిఎస్ఎన్ఎల్ దగ్గర తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇప్పుడు ఎయిర్టెల్ నుంచి ఒక పబ్లిక్ ఐపీ తీసుకున్నాను. సో ఐపీ అనేది చేంజ్ అయింది. సో 100 ఇట్లా కనెక్ట్ అయిపోయింది. సో నేను ఏం వచ్చినా సరే అంటే నేను ఎన్నిసార్లు ఐపీలు మార్చినా సరే ఈ పోర్ట్కి ఏదైతే కనెక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా నాకు ఇంటర్నల్లోకి కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటే మనం డిఫాల్ట్గా ఇప్పుడు మనం ఈ ఐపీ ఇచ్చాం కదా, దాని బదులు మనం ఇక్కడ ఏమి ఇస్తాం, ఈ పోర్ట్ నెంబర్ అనేది ఇస్తాం. సో ఈ పోర్ట్ నెంబర్ ఇచ్చినప్పుడు ఏ పబ్లిక్ ఐపీ వచ్చినది ఈ పోర్ట్ కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇంటర్నల్ కమ్యూనికేషన్ అవుతుంది. సో మనం అప్పుడు ఈ మన లోకల్ ఐపీ అడ్రస్ నుంచి లోకల్ ఐపీస్ నుంచి లోకల్ సిస్టమ్ నుంచి మన ఇంటర్నెట్కి ఈ పోర్ట్ ద్వారా వెళ్తాం. ఓకేనా, అప్పుడు మనకి పబ్లిక్ ఐపీ తోటి సంబంధం ఉండదు, ఓన్లీ ఈ పోర్ట్ ద్వారా సంబంధం మనకి ఉంటుంది. సో ఈ పోర్ట్ ద్వారా మనం బయటకి ఇంటర్నెట్కి కమ్యూనికేషన్ అవ్వగలుగుతాం. సో ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ అనేది ఒకసారి చూద్దాం. సో అది కూడా మనకి సేమ్ మనకి ప్యాట్లానే ఉంటుంది. సో ఒకసారి చూపిస్తాను, సేమ్ అది కూడా బట్ సేమ్ కమాండ్ సేమ్ సింటాక్స్ సేమ్ ఇదే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి పబ్లిక్ ఐపీ ఇచ్చాం కదా సేమ్ ఐపీ, ఇక్కడ ఏమొస్తుంది అంటే ఏదైతే యాక్సెస్ లిస్ట్ వచ్చిందో ఈ లిస్ట్ ఇక్కడ వస్తుంది. లిస్ట్ వచ్చేసి అండ్ లిస్ట్ 55 ఇట్లా 55. ఓకేనా, ఇంటర్ఫేస్ వస్తుంది. దీని బదులు మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఇంటర్ఫేస్ వచ్చేసి మనకి పోర్ట్ అయితే సీరియల్ పోర్ట్ ఉంది కదా 0/ ఇట్లా 0/ ఉంది కదా, సారీ 0/0/ ఉంది కదా సీరియల్ పోర్ట్ ఇంటర్ఫేస్ 0. సో మన ఈ పోర్ట్కి మనం ఏదైతే అవుట్ సైడ్ ఉన్న పోర్ట్కి మనం ఇక్కడ పోర్ట్ నెంబర్ ఇస్తాం. ఓకేనా, పోర్ట్ నెంబర్ ఇచ్చేసి మనం సేమ్ ఓవర్లోడ్ అనే కమాండ్ సేమ్ ఇదే. ఇక్కడ ఇప్పుడు మన లాస్ట్ వ్యాన్ ఉంది కదా, ఇక్కడ ఇది ఇచ్చేస్తాం లోకల్ ఐపీ అండ్ సారీ యాక్చువల్లీ ఈ కమాండ్ అనేది యూజ్ చేయం, డైరెక్ట్గా ఫస్ట్ ఈ కమాండ్ ఇచ్చేసి నెక్స్ట్ దీంట్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మన లిస్ట్ ఇచ్చేసిన తర్వాత ఐపీ లిస్ట్ చేస్తే మనం పూల్ నేమ్ అయ్యాం. ఇక్కడ మనం పూల్ రాయట్లేదు కాబట్టి డైరెక్ట్గా ఈ పూల్ ప్లేస్లో మనం ఇంటర్ఫేస్ అనేది ఇది ఇంటర్ఫేస్ నెంబర్ అనేది మనం ఇచ్చేస్తాం. సో ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను కాన్ఫిగరేషన్ అనేది. చూడండి, టెర్మినల్. సో కన్ఫర్ట్ టెర్మినల్ అయిన తర్వాత సో యాక్సెస్ లిస్ట్ అనేది ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నేను ఐపీ నాట్ ఇన్సైడ్ సోర్స్ లిస్ట్ 55 ఇంటర్ఫేస్ సీరియల్ పోర్ట్ 0/0/0 అండ్ ఓవర్లోడ్. సో ఈ కమాండ్ అనమాట, ఈ కమాండ్ ఇస్తున్నాను ఇప్పుడు నేను. సో ఇది కూడా మనకి డైనమిక్ లానే ఉంటుంది, బట్ ఇక్కడ ఓన్లీ 1 ఐపీ ఇచ్చేసాం, బట్ ఇప్పుడు ఓన్లీ ఒక పోర్ట్ ఇచ్చేసి ఇస్తున్నాం. సో ఇప్పుడు చెక్ చేద్దాం. నేను ఓన్లీ పోర్ట్కి ఇచ్చినప్పుడు నాకు ఇందాక మనకి రిప్లై మనకంటే మనకి సో మనకి ఇందాక ఇన్సైడ్ గ్లోబల్ ఏమొచ్చింది, మనకి 50 సిరీస్లో వచ్చింది. సో ఇప్పుడు నేను పోర్ట్కి ఇచ్చాను కాబట్టి మనకి 100 రావాలి. సో ఇప్పుడు నేను కమ్యూనికేషన్ చేస్తాను ఇక్కడ నుంచి ఇక్కడికి సక్సెస్ఫుల్ అండ్ 2 నుంచి బ్రౌజ్ చేస్తున్నాను 1.1.1కి అలాగే 2కి అలాగే 3కి. సో ఇలా నేను చేశాను. ఇంకో ప్యాక్ తీసుకుని సిస్టమ్ చేయాలి ఈ సర్వర్కి కనెక్ట్ అయ్యాను సక్సెస్ఫుల్. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో చెక్ చేయడానికి కమాండ్ ఏంటి, ఐపీ నాట్ షో ఐపీ నాట్ ట్రాన్స్లేషన్. సో చూడండి ఇక్కడ ప్రింట్ చేశాను, ఇక్కడ చూడండి ఇవన్నీ. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా పోర్ట్కి ఇచ్చాను కదా, పోర్ట్కి ఇచ్చినప్పుడు ఏముంది, నేను పోర్ట్కి ఏమైపు ఇచ్చాను ఇక్కడ 100 అనేది ఇచ్చాను, 100.1.1 అనేది ఇచ్చాను. సో ఈ పోర్ట్కి మనం పబ్లిక్కి వెళ్ళినప్పుడు 150 సిరీస్కి వెళ్ళినప్పుడు
సో మన ఇంటర్నల్ ఐపీ ఇన్సైడ్ గ్లోబల్ ఐపీ వచ్చేసి ఇక్కడ ఈ పోర్ట్ కనెక్ట్ అయినప్పుడు ఈ పోర్ట్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి 100.1.1 ఉంది. సో ఈ పోర్ట్ కనెక్ట్ అయిపోతుంది, అంటే ఈ ఐపీ అడ్రస్ కనెక్ట్ అయిపోతుంది మన ఇంటర్నల్ ఐపీ, మన ఏదైతే లోకల్ ఐపీ ఉంటుందో. సో ఈ రౌటర్ తర్వాత మనకి ఇక్కడ ఈ పోర్ట్ ద్వారా ఈ 100 సిరీస్లోకి అంటే ఈ ఐపీ ఇచ్చాం కాబట్టి దీని ద్వారా అంటే ఇక్కడ మనకి ట్రాన్స్లేషన్ అవుతుంది. ఈ ఐపీ వచ్చేసి మనకి ఈ విధంగా ట్రాన్స్లేషన్ అయ్యి ఒక పోర్ట్ అంటే మన ఇక్కడ పోర్ట్ ర్యాండమ్గా ఒక పోర్ట్ అనేది అసైన్ అయ్యి మనకి అవుట్ సైడ్ వెళ్తుంది. సో ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయిన తర్వాత అదేవిధంగా రివర్స్ వచ్చినప్పుడు కూడా మనకి డైరెక్ట్గా దీనికి కనెక్ట్ అవుతుంది, ఈ పోర్ట్ కనెక్ట్ అవుతుంది. ఈ పోర్ట్ కనెక్ట్ అయినప్పుడు ఈ ఐపీ ద్వారా మనకి ఇంటర్నల్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఇంటి దగ్గర ఉన్న నెట్వర్క్లో ఇదే ఉంటుంది అనమాట. సో మనకి యాక్టివ్ ఫైబర్ అని వచ్చి అనుకోండి, మనకి ఈ పోర్ట్ అనేది ఉంటుంది, ఐ మీన్ ఈ పోర్ట్ యాక్టివ్ ఫైబర్ మనం సిటీలో ఇక్కడ తీసుకుంటే యాక్టివ్ ఫైబర్ ఎక్కువ తీసుకుంటాం కదా. సో యాక్టివ్ కానీ ఎయిర్టెల్ కానీ ఏదైనా సరే వాళ్ళకి అంటే మనకు ఒక సపరేట్గా పర్మనెంట్గా ఒక పబ్లిక్ ఐపీ అయితే ఎస్ఎన్ చేయరు. సో వాళ్ళు కూడా ర్యాండమ్గా పబ్లిక్ ఐపీస్ మారుతూ ఉంటాయి. సో దాని పర్పస్ అనేది వాళ్ళు అనేది ఈ మెథడ్ అనేది ఇచ్చేస్తారు. మనకి రౌటర్ ఇచ్చినప్పుడు మనకు కేబుల్ అనేది లింక్ చేస్తారు కదా. సో అది ఆటోమేటిక్గా ర్యాండమ్గా మీరు ఎప్పుడైనా చెక్ చేయండి, మీరు షో మై ఐపీ అని కొడితే మీకు గూగుల్లో ఒకసారి మారుతూ ఉంటాయి. సో మారినా సరే మనకి నెట్వర్క్ అయితే ఎప్పుడు డ్రాప్ అవ్వదు, ఎందుకంటే మనం ఈ మెథడ్ వాళ్ళు ఈ పోర్ట్ అనేది కనెక్ట్ చేస్తూ ఉంటుంది, బై డిఫాల్ట్ రూట్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఏం వచ్చినా సరే పబ్లిక్ ఐపీలు మారినా సరే మనకి కమ్యూనికేషన్ అయితే డ్రాప్ అవ్వదు. సో ఈ మెథడ్ అనేది మనకి లోకల్గా అందరూ యూజ్ చేస్తారు హోమ్ నెట్వర్క్లో. బట్ మనం ఎప్పుడైతే గోయింగ్ టు మన ఆర్గనైజేషన్లో కానీ మన ఏదైనా కంపెనీలో వర్క్ చేసినప్పుడు కానీ ఇవి అయితే మనం ఒక మాన్యువల్గా అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని పర్పస్ అనేది ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకేనా? డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్.